ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తిహార్ జైల్లోనే ఉండగా అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి కవిత జైల్లోనే ఉంటున్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. అయితే అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత మరోసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ఇప్పటికీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఎంపీ సంజయ్ సింగ్, అభిషేక్ బోయిన్పల్లికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఇదే తరహాలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కవితకు సుప్రీంకోర్టు జైలు గోడల నడుమ నుంచి విముక్తి కలిగిస్తుందా అనేది నేడు తేలనుంది. ఇదే సమయంలో కవితకు లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వస్తే బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుందా అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కవితను బయటకు తెచ్చేందుకు, నేతల ఫిరాయింపులను ఆపేందుకు కేసీఆర్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని ప్రచారం సాగుతుంది. అయితే దానికి బీఆర్ఎస్ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ఇక కవిత అరెస్ట్ నాటి నుంచి బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలాసార్లు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ వేయడం, అందుకు కోర్టు ధిక్కరించడం మామూలుగా మారింది. మరి నేడు ఏమి జరుగుతుంది అనేది చూడాలి.